కర్ణుడు భీష్ముడిని ద్రోణుడిని ఎంతగా అవమానిస్తాడో మీకు తెలుసా? అది తెలియాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. కర్ణుడు అండ్ దుర్యోధనుడు పాండవులకి పెళ్ళయ్యాక వాళ్ళ మీద యుద్ధానికి వెళ్దాము అంటే ధృతరాష్ట్రుడు అప్పుడే కాదు, భీష్ముడు ద్రోణుడు మన వైపు ఉండాలి అని వాళ్ళని పిలిపిస్తా అంటాడు. వాళ్ళు వచ్చాక కర్ణుడు ఇలా యుద్ధానికి వెళ్ళి పాండవుల్ని చంపేద్దామంటున్నాడు అంటే భీష్ముడు, నాకు కౌరవులు ఎంతగా ఇష్టమో పాండవులు కూడా అంతే ఇష్టం, అయినా మీరు యుద్ధానికి వెళ్తే పాండవులు మిమ్మల్ని చీల్చి చెండాడుతారు అని భీష్ముడు అంటాడు. దానికి కోపం వచ్చిన కర్ణుడు, ఈ భీష్మద్రోణులిద్దరూ ముసలి వాళ్ళు అయిపోతున్నారు, వీళ్ళు జిత్తుల మారి వేషాలు వేసి మీ రాజ్యాన్ని కబలించి పాండవులకి ఇద్దామనుకుంటున్నారు అని భీష్ముడంతటి వాణ్ణి కర్ణుడు అవమానిస్తాడు. 10 లక్షల మంది వచ్చినా యుద్ధం చేసి గెలవగలిగిన భీష్ముడిని కర్ణుడు అవమానిస్తూ ఉంటే మహాధర్మాత్ముడైన విదురుడికి కోపం వచ్చి, మీరిద్దరే కాదు కౌరవ సైన్యమంతా వెళ్ళినా, మీ 100 మంది కౌరవులు కలిసి వెళ్ళినా పాండవులు ఎవ్వరు ఎదిరించలేరు, అయినా లక్క ఇంట్లో పెట్టి దహనం చేద్దామనుకున్న మీ ప్లాన్ పాండవులకి తెలిసినా కథనాన్న అన్న గౌరవంతో వాళ్ళు ఉంటే చిన్నపిల్లలు మాటలు విని ధర్మాత్ముడైన భీష్ముడిని ద్రోణుడిని అవమానిస్తున్నా మాట్లాడకుండా ఉంటావా ధృతరాష్ట్ర అని విదురుడు ప్రశ్నిస్తాడు. అతి ప్రేమతో ఎక్కడ చనిపోతారో అని, సరే నువ్వే వెళ్ళి పాండవుల్ని పిలువు అని విదురుడికి చెప్తాడు. ఇప్పుడు చెప్పండి, కర్ణుడు గొప్పవాడు అంటాడా? మీరే కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.